Thank you, wonderful Holy Spirit. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Lord. Thank you, Jesus. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన సంగమా, మీ అందరికీ వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. అదేవిధంగా యూట్యూబ్లో లైవ్లో రాఫర్ రివైవల్ మినిస్ట్రీస్ని ప్రేమిస్తూ అనేక మంది వారి జీవితాలను మార్చుకుని ఆత్మీయ జీవితంలో ఇంకనూ బలపడడానికి అనేక మంది సందేశాల కోసము మాకు ఫోన్ చేసి, అయ్యగారు మీ సందేశాలన్నీ ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయమని అనేక మంది మరి దేవుని మాటల కోసము, ప్రార్థన అవసరతల కోసము ఎంతో మంది మరి యూట్యూబ్లో చూసే బిడ్డలు సేవకుని కొరకు మరి పరిచర్య కొరకు ప్రార్థన చేస్తున్నారు. మీకు మీ కుటుంబానికి కూడా వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. ఈ దినమున ప్రభువు మనకిచ్చిన ఆశ ఏంటి, దానిలోని ఆనందం ఏంటి? మనము కొన్ని దినాలుగా భక్తి జీవితము దిగజారిపోతుంది. భక్తి జీవితాన్ని కాపాడుకోవడానికి, మన భక్తిని ప్రభు నిలబెట్టుకోవడానికి, మనము భక్తి సంపూర్ణంగా చేయడానికి అనేక సందేశాలు మనం చూసాం. ఈ దినమున మనము మన ఆశ ఏమిటి, మన ఆనందం ఏమిటి? పౌలు భక్తుడు, పౌలు ఆశ కోసం మనం చూద్దాం. పౌలు భక్తుడు ఆనందం కోసం మనం చూద్దాం. పౌలు జీవితాన్ని, పౌలు దేని కొరకు ఆశపడ్డాడు, దేని కొరకు ఆనందించాడో మన జీవితంలో అన్వయించుకుందాం. పౌలు జీవితాన్ని మీ ఎదుట ఉంచడానికి నేను ఇష్టపడుతున్నాను. బైబిల్లో మనము పౌలు భక్తుడిని అనేక సార్లు, అనేక మార్లు మన జీవితానికి ఒక మాదిరి ఉంచాడు. అలనాడు యేసుక్రీస్తు ప్రభువు ఏ విధంగా అయితే మాదిరి ఉంచాడో, ఈ లోకానికి, ఈ సమాజానికి తన్ను తాను సమర్పించుకుని తన జీవితాన్ని త్యాగము చేసి ఈ సమాజాన్ని అంతా, ఈ ప్రపంచం అంతా కూడా మార్చాలని ఆశ కలిగి యేసుక్రీస్తు ప్రభువు తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి కృంగిపోయిన ప్రజలను, నశించిపోయిన ప్రజలను ఆ నిత్య నరకములో మండే అగ్నిలో పడిపోయే ప్రజలందరినీ విడిపించాలని యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. ఆయన జీవితము మనకి మాదిరికరముగా ఉంచాడు. ఆ 33.5 సంవత్సరాల్లో, ఆ 3.5 సంవత్సరాలు ప్రభువు జీవితము చాలా విలువైనది, చాలా ప్రాముఖ్యమైనది. ఈ లోక ప్రజలందరికీ ఒక మాదిరికరమైనది. యేసుక్రీస్తు ప్రభు ఉంచిన మాదిరిని పౌలు భక్తుడు తన గ్రంథాల్లో ఏమని రాశాడంటే, పౌలు భక్తుడు సంఘముల కోసం వేదన చెందాడు, సంఘంలో ఉన్న విశ్వాసులందరి కోసం ఆవేదన చెందాడు, సంఘంలోని ఉన్న వారందరి కోసము, సేవకుల కోసము విజ్ఞాపన ప్రార్థనలు చేశాడు. పౌలు కన్నీళ్లు కార్చాడు, పౌలు ఆశపడ్డాడు, తన సంఘములను మేల్కొల్పడానికి ఎంతో ప్రయత్నం చేశాడు. అంత మాత్రమే కాదు, పౌలు భక్తుడు ఆనందించాడు, పౌలు భక్తుడు సంతోషించాడు. దేనిలో ఆయన ఆనందము, దేనిలో ఆయన సంతోషము, దేనిలో ఆయన అతిశయం అంటే, యేసుక్రీస్తు ప్రభువు ఆ పరలోకమందు ఆయన నిరీక్షణ కలిగి, ఆ పరలోకంలో మనము చేరడానికి ఒక నిరీక్షణ కలిగి ఉన్నాము. విశ్వాసులమందరము ఒక దినాన ప్రభు కుడిపార్శ్వమున మనము ఆయనతో సంతోషముగా ఉండాలా. ఆ పరలోక రాజ్యములో మనము ఆయనతో ఆనందముగా ఉండాలని పౌలు భక్తుడు
తన విశ్వాసులను ఎంతో ప్రేరేపించి వారి కొరకు కన్నీళ్లు కార్చాడు. ఆ సంఘముల కోసం విజ్ఞాపన ప్రార్థనలు చేశాడు. ఈ పౌలు భక్తుడు ఆశ ఏమిటి చూద్దాం. పౌలు భక్తుడు ఒక తీర్మానం చేశాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అంటున్నాడు. ప్రభువు కొరకు తన్ను తాను సమర్పించుకున్నాడు. ప్రభువు కోసము తనకున్నదంతా కూడా పెంటతో సమానముగా ఎంచుకున్నాడు. ప్రభువు కొరకు ఆయన అన్నిటినీ కోల్పోవడానికి, వదులుకోవడానికి పౌలు ఇష్టపడ్డాడు. పౌలు జీవితంలో అనేక సమస్యలు వచ్చాయి, అనేక ఇబ్బందులు వచ్చాయి, అనేక కన్నీళ్లతో బాధలు, అనేక కష్టాలు నష్టాలు వచ్చాయి. కానీ పౌలు భక్తుడు ఎక్కడా కూడా దేవుణ్ణి విడిచిపెట్టలేదు. పౌలు భక్తుడి జీవితము అనేక మందికి ఉదాహరణగా ఎందుకు ఉంచుతారంటే దేవుణ్ణి విడిచిపెట్టలేదు, దేవుణ్ణి ఎక్కడా బాధ పెట్టలేదు, దేవునికి అవమానకరముగా జీవించలేదు, దేవుణ్ణి ఆనందించపరిచే వ్యక్తిగా ఉన్నాడు, దేవుణ్ణి సంతోషపెట్టే వ్యక్తిగా ఉన్నాడు. దేవుని కొరకు తన అన్ని కూడా వదిలిపెట్టుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. పౌలు జీవితాన్ని మీ ఎదుట ఉంచుతున్నాను. పౌలు ఏ విషయంలో ఆశ కలిగి ఉన్నాడు? పౌలు జీవితాన్ని మీ ఎదుట ఉంచుతున్నాను. పౌలు దేని కొరకు ఆశ కలిగి ఉన్నాడో కొన్ని విషయాలు మీకు చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. రోమియోలు రాసిన పత్రిక 15వ అధ్యాయము, రోమియోలు రాసిన పత్రిక 15వ అధ్యాయము 21వ వచనం మనం చూద్దాం. ఆయనను గూర్చి సమాచారం ఎవరికి తెలియబడలేదో వారు చూతురనియు వినిన వారు గ్రహింతురనియు వ్రాయబడిన ప్రకారము క్రీస్తు నామం మెరుగని చోట్లను సువార్తను ప్రకటింపవలని మిక్కిలి ఆశ గలవాడనయుండి అలా ప్రకటించుతిని. ఇక్కడ యేసుక్రీస్తు మనకిచ్చిన బాధ్యత సర్వలోకానికి సువార్త ప్రకటించమన్నాడు, తన శిష్యులుగా చేయమన్నాడు, నశించిపోతున్న ఆత్మలను రక్షించమన్నాడు. క్రీస్తుని ఎరగని చోట్ల సువార్తను ప్రకటించాలని ఆశ కలిగిన వ్యక్తి పౌలు. ఇక్కడ మనము చూస్తే అనేక గ్రామాలలో, అనేక ప్రదేశాల్లో యేసుక్రీస్తు అంటే ఎవరో తెలియదు, ఈ సత్యమైన దేవుడు అంటే ఎవరో తెలియదు, ఈయన మన దేవుడు కాదని అనేక మంది దేవుని యొద్దకు రారు. ఈయన అమెరికా దేవుడండి, లేకపోతే ఈయన ఫలానా దేవుడండి అని అంటారు. కానీ ఈయన ఒక ప్రాంతానికి కానీ, ఒక కులానికి కానీ, ఒక మతానికి కానీ ఈయన దేవుడు కాదు. సర్వలోకానికి యేసుక్రీస్తు దేవుడు. పౌలు యేసుక్రీస్తు ఎవరో తెలియని చోట్ల, యేసుక్రీస్తు ప్రభువు దేవుడని తెలియని చోట్ల సువార్తను ప్రకటించాలని ఆశ కలిగిన వ్యక్తి. పౌలు జీవితాన్ని మనము, ఆయన జీవితాన్ని నుండి మనము అనేక విషయాలు నేర్చుకోవాలా. మనము మన చుట్టూ ఉన్న వ్యక్తులకి, మన చుట్టూ ఉన్న ప్రజలకి మనము సువార్తను చెప్పలేని వ్యక్తులుగా ఉన్నాము. ఈ లోకంలో మన బంధువులను మార్చలేని వ్యక్తులుగా మనం ఉన్నాము. మన ఇరుగు పొరుగు వారికి దేవుని ప్రేమను తెలియజేయలేని వ్యక్తులుగా మనం ఉన్నాము. మన జీవితము, మన స్వార్థము, మన కుటుంబము, మనము బాగుపడాలి, మనము మంచిగా ఉండాలని ఆలోచన చేసే వ్యక్తులుగా ఉన్నాము. తండ్రి కుమారుడికి బాధ్యత ఇచ్చాడు. కుమారుడు బాధ్యతను లోకంలో నెరవేర్చి తన శిష్యులమైన, తన పిల్లలమైన మనకి బాధ్యతను ఉంచాడు. మన మీద ఉంచిన బాధ్యతను మనము గుర్తెరగలేకపోతున్నాము. మీరు
సర్వలోకమునకు సర్వ సృష్టికి సువార్త ప్రకటించమంటున్నాడు. ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చి తండ్రి మాటను, తండ్రి ఆజ్ఞలను, తండ్రి చెప్పిన వాగ్దానాలను నెరవేర్చి తండ్రికి ఆత్మను అప్పగించుకున్నాడు. నశించిపోతున్న ప్రజలకు, శ్రమల్లో ఉన్న ప్రజలకు, కష్టాల్లో ఉన్న బాధల్లో ఉన్న ప్రజలకు, నానా సమస్యలతో, దెయ్యములు పట్టిన రోగములతో బాధపడిన ప్రజలందరికీ విడుదల ఇచ్చాడు యేసుక్రీస్తు ప్రభువు. ఆయన బాధ్యతలు నెరవేర్చి తండ్రికి ఆత్మను అప్పచెప్పుకున్నాడు. మనకిచ్చిన బాధ్యతను మనము నెరవేర్చగలుగుతున్నామా? పౌలు ఆశ యేసుక్రీస్తు తెలియని వ్యక్తులందరితో ఎక్కడున్నారో అక్కడ సువార్త ప్రకటించాలని పౌలు ఆశ కలిగి ఉన్నాడు. ఆ ప్రదేశాల్లో దేవుని మాటలు చెప్పాలని ఆలోచన, ఆశ కలిగి పౌలు జీవించాడు. ఇదేనా మన జీవితంలో ఏ ఆశ ఉన్నది? మనకి ఏ కోరికలు ఉన్నాయి? మనకి పౌలు జీవితాన్ని, యేసుక్రీస్తు జీవితాన్ని మీ ఎదుట ఎందుకు ఉంచుతున్నానంటే, మనము ఈ లోక ఆశలు గుండా పరిగెడుతున్నామేమో, మనము మన సంతోషాలు తీర్చుకోవడానికి పరిగెడుతున్నామేమో, మనము మన కోరికలు తీర్చుకోవడానికి పరిగెడుతున్నామేమో, మనము మరణిస్తే మన కొరకు చెప్పుకోలేని స్థితిలో మనం బ్రతుకుతున్నామేమో, మన మరణము అనేక మందికి సువార్తను ప్రకటించాలా, మన బ్రతుకు అనేక మంది వెలుగులో నడిపించబడాలా, మన జీవితము అనేక మందికి మాదిరికరముగా ఉండాలా. ప్రవీణ్ బ్రదర్ మన 2 నెలల క్రితము చనిపోయాడు. ఆయన చనిపోయి క్రైస్తవుల జీవితంలో ఐక్యత, ఆయన చనిపోయిన తర్వాత అనేక మంది దేవుని సువార్తను తెలుసుకున్నారు. ఆయన బ్రతికి ఉన్నంత కాలం ఎంతమందిని రక్షించాడో, ఎంతమందికి సువార్త చెప్పాడో తెలియదు. కానీ ఆయన మరణము కూడా దేవుణ్ణి, యేసుక్రీస్తుని పరిచయం చేసింది. చనిపోయిన తర్వాత కూడా యేసుక్రీస్తుని ఎవరో చూపించగలిగిన వ్యక్తి ప్రవీణ్ పగడాల గారు. మన జీవితంలో ఏ ఆశ కలిగి ఉన్నాము? మన బ్రతుకు దేని కొరకు పరిగెడుతున్నాము? మనుష్యులను చూసి పరిగెడుతున్నామేమో, మనుష్యుల ప్రేమ పొందుకోవాలని పరిగెడుతున్నామేమో, బంధువులు, ఆత్మీయుల సంతోషం కొరకు మనం పరిగెడుతున్నామేమో. ఒకసారి ఆలోచన చేసుకోవాలా. మనకిచ్చిన దర్శనములు, మనకిచ్చిన పిలుపులు, మనకిచ్చిన తలాంతులు, మనకిచ్చిన ఫలములు, వరములు దేని కొరకు ఖర్చు పెడుతున్నాం? దేని కొరకు మనం వినియోగించగలుగుతున్నాము? ఇక్కడ పౌలు దేని కొరకు ఆశపడుతున్నాడంటే, క్రీస్తు ఎరగని చోట్ల, యేసుక్రీస్తు ఎవరో తెలియని ప్రజల మధ్య సువార్తను ప్రకటించాలని ఆశపడుతున్నాడు. సువార్తను ప్రకటించాలని ఆశపడుతున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం మనం చదువుకుంటే, ఈ రెంటి మధ్యను ఇరుకున పడి ఉన్నాను, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా నుండవల్లని నాకు ఆశ ఉన్నది, అది నాకు మరీ మేలు. ఇక్కడ అంటున్నాడంటే పౌలు భక్తుడు, నేను చనిపోతే బాగుండును, నేను మరణించిన తర్వాత క్రీస్తుతో ఉండాలని ఆశ కలిగిన వ్యక్తి పౌలు. క్రీస్తుతో ఉండాలని ఆశ కలిగిన వ్యక్తి. ఆయన జీవితంలో అన్ని చూశాడు. పౌలు జీవితంలో అన్ని చూసి ఆయన ఒక తీర్మానం చేసుకుని ఏమంటున్నాడంటే, బ్రతుకుత క్రీస్తే, చావైతే లాభమని క్రీస్తుతో కూడా నేను ఉండాలి, నేను మరణించిన తర్వాత కూడా క్రీస్తుతో నేను ఉండాలని ఆశ కలిగిన వ్యక్తి. ఆయన కోరికలన్నీ చంపేసుకున్నాడు. ఆయన భక్తి జీవితాన్ని అనేక మందికి మాదిరికరముగా ఉంచాడు. అనేక మందికి ఈ బైబిల్ చదివే వ్యక్తులందరికీ పౌలు జీవితము ఒక ఉదాహరణ. మరణించిన తర్వాత కూడా యేసుక్రీస్తు ప్రభువుతో ఆయన ఉండాలని ఆశ కలిగిన వ్యక్తి. మనము మన జీవితంలో ఈ లోకంలో, ఈ లోక ప్రయాణాలు, ఈ లోక ప్రయాసలు, ఈ లోక ఆశలు గుండా మనం పరిగెడుతున్నాము.
మనము అలనాడు ఆ ప్రజలందరి కోసము, మన పాపముల కోసము, మన అపరాధముల కోసము యేసుక్రీస్తు ప్రభువు సిలువలో మరణించాడు. కానీ ఈ దినమున మన భక్తిని బట్టి మనము భక్తి చేస్తూ దేవుని నామాన్ని అవమానపరుస్తూ, దేవుణ్ణి బాధ పెడుతూ, దుఃఖపరుస్తూ మనము మరలా యేసుక్రీస్తుని సిలువకు అప్పగిస్తున్నాము. యేసుక్రీస్తుని ఇంకను శోభించేలాగా మనం చేస్తున్నాము. ఆయన మన గురించి సంతోషపడే వ్యక్తిలాగా లేడు. ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే, మరణించిన తర్వాత కూడా క్రీస్తుతో ఉండాలని ఆశ కలిగిన వ్యక్తి పౌలు. పౌలు జీవితాన్ని, భక్తుల జీవితాన్ని అనేక సందేశాల్లో మీ ఎదుట ఉంచుతున్నాను. ఎందుకంటే మన జీవితంలో ఇన్ని దినములు కోల్పోయామేమో, ఇన్ని దినములు ప్రభు ప్రేమను దూరపరుచుకున్నామేమో, ఇన్ని దినములు యేసుక్రీస్తుకి స్థానం ఇవ్వలేదేమో, ఇన్ని దినములు మనము భక్తి సరిగ్గా చేయట్లేదేమో. ఈ దినమునైనా ఆ భక్తుల మాదిరిగా, భక్తులు ఆశ కలిగిన విధముగా మన జీవితాలను మార్చుకోవాలా. మన జీవితాలను రక్షణలోకి, అనేక మందిని విశ్వాసులను నడిపించడానికి, అనేక మంది నశించిపోతున్న ప్రజలకు విడుదల ఇవ్వడానికి మన జీవితం ఏమిటంటే, క్రైస్తవ జీవితము చాలా విలువైనదని చాలాసార్లు చెప్పాను. క్రైస్తవ జీవితము చాలా ప్రాముఖ్యమైనది. ఇది ఆషామాషి జీవితము కాదు. నిన్ను చూస్తే యేసుక్రీస్తు కనపడాలా, నీ కుటుంబాన్ని చూస్తే యేసుక్రీస్తు కనపడాలా. నీ కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధానంలో చేసే భక్తిని బట్టి నీ కుటుంబం దీవించబడాలా, నీ రాష్ట్రం దీవించబడాలా, నీ బంధుమిత్రులు ఆశీర్వదించబడాలా. పౌలు యేసుక్రీస్తుతో కూడా మరణించిన తర్వాత కూడా ఉండాలని ఆశపడుతున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వచనము. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1వ వచనము. సహోదరులారా, ఇశ్రాయేలులు రక్షణ పొందవలన నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనై ఉన్నవి. ఇక్కడ దేని కొరకు పౌలు ఆశపడుతున్నాడంటే, తన ఇంటి వారు, రక్త సంబంధికులు, గోత్రికులు మరియు తన దేశం రక్షణ పొందవాలని ఆశపడుతున్నాడు. జాగ్రత్తగా మనము వచనాలు చదివితే తన కుటుంబము, తన రక్త సంబంధులు, తన గోత్రీలు, తన బంధువులు, తన దేశమంతా కూడా రక్షణ పొందాలా, మారు మనసు పొందాలా. ఆ ప్రభువులో తన పాపములను కడుక్కొని, ఆయన రక్తములో అపరాధములను కడుక్కొని రక్షణ, మారు మనసును పొందాలని ఆశపడుతున్నాడు. పౌలు జీవితంలో కొన్ని ముఖ్యమైనవి మీకు చెప్తున్నాను. మొట్టమొదటిగా సువార్త ప్రకటించాలని ఆశ కలిగిన వ్యక్తి. రెండవదిగా మరణించిన తర్వాత కూడా క్రీస్తుతో ఉండాలని ఆశ కలిగిన వ్యక్తి. మూడవదిగా తన బంధువులు, రక్త సంబంధులు, తన గోత్రీలు, తన దేశమంతా కూడా మారు మనసు, రక్షణ అనుభవంలోకి రావాలని ఇక్కడ పౌలు ఆశపడుతున్నాడు. ఈ రక్షణ కొరకు మనం చూస్తే, మారు మనసు, రక్షణ ఇచ్చేది ఒక యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే, ఆ తండ్రైన యెహోవా దేవుడు మాత్రమే. ఈ లోకంలో అనేక మంది మనుషులు విచ్చలవిడిగా జీవిస్తున్నారు. త్రాగుబోతులుగా, తిరుగుబోతులుగా, వ్యభిచారులుగా, చెడ్డవారిగా, హంతకులుగా, మనుషులను చంపే వ్యక్తులుగా, నరహంతకులుగా అనేక మందిని మనము చూస్తూ ఉన్నాము. కానీ వీరందరూ కూడా ఒక దినాన్న వారి జీవితము మార్పు కలిగి జీవించాలా, మారు మనసు పొందుకోవాలా. నీవు పాపములో జీవిస్తున్నావేమో, నీ హృదయం మారితే, నీ మనస్సు మారితే, నీ ఆలోచన మారితే నీ కుటుంబం అంతా కూడా మార్చబడుతుంది. ఒక త్రాగుబోతు వ్యక్తిని మనము చూస్తే, వాడు సంపాదించిందంతా కూడా తాగేసి ఇంటికి వచ్చి కుటుంబాన్ని సంతోషంగా చూడలేడు.
తన పిల్లలను క్షేమంగా చూడలేడు, తన పిల్లలను మంచిగా చదివించలేడు, తన మంచి తిండి తినలేని వ్యక్తులుగా ఉంటారు. తాగుబోతులను మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒకవేళ ఆ వ్యక్తి దేవుని ప్రేమను ఎరిగి మార్పు కలిగి జీవిస్తే కుటుంబం సంతోషంగా ఉంటుంది, పిల్లలు ఆనందముగా ఉంటారు, మంచి చదువులు చదువుతారు, వారి జీవితము లోకానికి వెలుగుకరముగా ఉంటుంది. మార్పు కలిగి, మారు మనసు కలిగి యేసుక్రీస్తుని విశ్వసించి రక్షణ అనుభవంలోకి వచ్చిన వ్యక్తులు మరలా ఆ పాపములోకి వెళ్ళకూడదు. ఆ పాపములో విశ్వాసులు ఆ పాపంలో కొనసాగితే వారి జీవితము అనేకమైన శాపాలకు, అనేకమైన కుటుంబాలు తరతరాలు కూడా శాపాలకు గురి అవుతాయి. దేవుడు ఇచ్చే రక్షణను మనం పొందుకోలేకపోతున్నాము. దేవుడిచ్చే ఆ రక్షణను ఎందుకు పొందుకోలేకపోతున్నామంటే దేవునికి సమయాన్ని ఇవ్వలేకపోతున్నాము, దేవుని మాటలు వినలేకపోతున్నాము, సేవకులు చెప్పే మాటలు వినలేకపోతున్నాము. ఉదయం నుంచి మనమంతా పరుగు పందాలు, ఎందుకంటే మన బ్రతుకు తెరువు కోసం పరుగు పందాలు పెడుతున్నాము. ఉదయకాలం నుంచి సాయంత్రం వరకు మనం పరిగెత్తే దేని కొరకంటే మన కుటుంబాన్ని నడిపించుకోవడానికి, లేకపోతే మనం తినడానికి. ఇదే మన ఆశ, ఇదే మన కోరికలు. కానీ పౌలు ఆశ దేని కొరకు కలిగి ఉన్నాడంటే తన బంధువులు మారు మనసు పొందాలా, తన రక్త సంబంధులు మారు మనసు పొందాలా, తన గోత్రమంతా కూడా, తన దేశమంతా కూడా మారు మనసు పొందాలా, రక్షణ అనుభవంలోకి రావాలని పౌలు ఆశ కలిగి ఉన్నాడు. పౌలు ఆశలు, ఆ జీవితము మనకి చాలా ముఖ్యమైనది. పౌలు జీవితము అనేక మందికి మాదిరికరంగా ఉంచాడు. మన పిల్లలకు, రాబోయే తరముల వారికి మన జీవితము ఒక ఉదాహరణగా ఉండాలి. ఫలానా కుమారుడండి దేవుని సేవ చేస్తాడండి, పాటలు మంచి తలాంతిచ్చాడండి, పాటలు పాడతాడు, అనేక మంది కొరకు ప్రార్థన చేస్తాడండి అని మన కొరకు సాక్ష్యం ఇవ్వాలా, మన కొరకు సాక్ష్యం ఇవ్వాలా. ఆ ప్రభువు సంతోషపడాలా, ఆ సాక్ష్యాన్ని బట్టి ప్రభువు సంతోషపడాలా, ప్రభువు సంతోషపడాలా. ప్రభువు నీ కొరకు మరలా సాక్ష్యం ఇస్తాడు. ఒక దినాన ఆ పరలోకంలో నీ కొరకు సాక్ష్యం ఇస్తాడు, నీ కొరకు బహుమానాలు ఉంచుతాడు, నీ కొరకు కిరీటాలు ఉంచుతాడు. ఈ లోకంలో నీవు ఏదైతే విత్తుతావో, నీవు ఈ లోకంలో ఏదైతే చేస్తావో, 124 ఇందాక మనం చదువుకున్నాం, ఇందాక మనము కీర్తన గ్రంథంలో చదువుకున్నాము ఒక విషయాన్ని. 126వ అధ్యాయంలో కన్నీళ్లు విడిచి విత్తువాడు సంతోషగానముతో పంట వచ్చేది, పిడికడి విత్తనమును చేత పట్టుకుని ఏడ్చుచుపో విత్తువాడు సంతోషగానము చేయుచు పనులు మోసుకొని వచ్చెను. మనము చేసే ప్రార్థన, మనము చేసే విజ్ఞాపన మన కుటుంబం కొరకే కాదండి, మన చుట్టుపక్కల ఉన్న ప్రజల కోసము, మన బంధువుల కోసము, మన ఆత్మీయుల కోసము, మన విశ్వాసుల కోసము, మనము ఎవరైతే మనతో స్నేహం చేస్తున్నారో వారందరి కోసం మనం ప్రార్థన చేస్తే, మనమందరం వారందరి కోసం విజ్ఞాపన చేస్తే, వారి ప్రార్థన, నీతిమంతుల ప్రార్థన ప్రభు వింటాడు. నీతిమంతులు చేసే ప్రార్థనకు ఆయన జవాబిచ్చి, ఆయన ఉత్తరం ఇచ్చి, మనము దేని కొరకైతే విజ్ఞాపన చేస్తున్నామో దేవుడు అవి తప్పకుండా చేయడానికి ఆయన సమర్థుడు, ఆయన న్యాయవంతుడు, ఆయన నమ్మకమైన దేవుడు. ఆయన ఇల్లొక్క దేవతల మాదిరిగా, అనేక మంది దేవుళ్ళ మాదిరిగా, రాయి కాదు, విగ్రహము కాదు, బొమ్మ కాదు. ఆయన మాట్లాడే దేవుడు, మాట్లాడే దేవుడు, మాట్లాడే దేవుడు, మాట్లాడే దేవుడు. ఆయన గొప్ప దేవుడు, నిజమైన దేవుడు, నిజమైన దేవుడు. ఆయన మాట్లాడే దేవుడు, రాయి కాదు, రాయి కాదు. ఆయన గొప్ప దేవుడు. ఆ దేవుణ్ణి రక్షణ ఇచ్చే దేవుడు, సంతోషం ఇచ్చే దేవుడు, ఆనందం ఇచ్చే దేవుడు. ఆ దేవుణ్ణి మనము ఆరాధించలేకపోతున్నాము, ఆ దేవుణ్ణి మనము ఆరాధించలేకపోతున్నాము. థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్.
థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు. మాట్లాడే దేవుడవు నీవు యేసయ్యా, 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 మాట్లాడే దేవుడవు నీవు. నా ఇంటి వైద్యుడవు నీవు, నా మంచి ఔషధము నీవు. నా ఇంటి వైద్యుడవు నీవు, నా మంచి ఔషధము నీవు. నా వ్యాధి బలహీన సమయాలలోన, నా వ్యాధి బలహీన సమయాలలోన నాతో నాతో యేసయ్యా, 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 మాట్లాడే దేవుడవు. నా కోసం వచ్చావు నీవు, కన్నీరు తుడిచావు నీవు. నా కోసం వచ్చావు నీవు, కన్నీరు తుడిచావు నీవు. అన్నీ ముగించి సియోనులోన, అన్నీ ముగించి సియోనులోన నాతో నాతో యేసయ్యా, 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 మాట్లాడే దేవుడవు నీవు. ఆయన మాట్లాడే దేవుడు, ఆయన జీవము కలిగిన దేవుడు. ఆయన రాయి కాదు, ఆయన విగ్రహము కాదు, ఆయన మాట్లాడగలిగిన దేవుడు. నీ హృదయాన్ని కదిలింపజేసి, నీ కఠినమైన హృదయాన్ని, నీ మోసపూరితమైన హృదయాన్ని, నీ కృంగిపోయిన జీవితాన్ని, నీ పడిపోయిన స్థితి నుండి పైకి లేపే దేవుడు. నేను ప్రకటిస్తున్నా యేసుక్రీస్తు ప్రభువు, నేను ప్రకటిస్తున్న దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. ఆయన ఈ లోకంలోని దేవతలలాగా, దేవుళ్ళలాగా విగ్రహం కాదు, విగ్రహం. ఆయన జీవము కలిగిన దేవుడు, ఆయన జీవము కలిగిన దేవుడు. నీ జీవితము మారు మనసు పొందుకోవాలా, నీ బంధువులు మారు మనసు పొందాలా, నీ కుటుంబం అంతా మారు మనసు పొందాలా, నీవు ఆత్మీయ ఎదుగుదలలోకి రావాలా. ఒక విషయాన్ని మీకు చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. క్రైస్తవ జీవితము, భక్తి జీవితము, మనము మొదటి ప్రేమను కోల్పోయి, మొదట భక్తిని కోల్పోయి, మొదట దేవుని పైన విశ్వాసాన్ని కోల్పోయి, మొదట ఉన్న నమ్మకత్వాన్ని కోల్పోయి, రాను రాను మన భక్తి జీవితము దిగజార్చుకుని మనము అవిశ్వాసులుగా మారి, దేవుని పైన అపనమ్మకము కలిగి, మన జీవితము మారు మనసు కలిగిన వ్యక్తులమే మరలా లోకంలో పడిపోతున్నాము, లోకంలో పడిపోతున్నాము. పౌలు దేని కొరకు ఆశ కలిగి ఉన్నాడంటే, తన బంధువులు, తన రక్త సంబంధులు, తన దేశము, తన గోత్రీలందరూ కూడా రక్షణలో ఉండాలని ఆశ కలిగాడు. మారు మనసు కలిగి జీవించాలి,
దేవుణ్ణి ఎరిగి జీవించాలి, ఆ దేవుణ్ణి అంగీకరించి జీవించాలని పౌలు ఆశపడ్డాడు. 3 విషయాలు మీకు చెప్పాను, 3 విషయాలు చెప్పాను. ఈ 3 విషయాలు మనకు చాలా ప్రాముఖ్యమైనది. క్రైస్తవ జీవితంలో విశ్వాసులుగా మనము దినదినము ఎదుగుతూ మనకు ఉండవలసిన ప్రాముఖ్యమైన విషయాలు ఇవి ఎప్పుడు మన జీవితంలో ఉంటాయంటే, ఇవి ఎప్పుడు మనము చేయగలమంటే, మన జీవితంలో ప్రతి దినము కూడా ప్రార్థన, వాక్యము, దేవునితో సహవాసం చేయగలిగినప్పుడు మాత్రమే ఇవన్నీ కూడా మన జీవితంలో ఉంటాయి, మన జీవితంలో ఉంటాయి. 4వది ముఖ్యమైనది ఒక విషయాన్ని మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 18వ వచనం మనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 18వ వచనము. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది కానీ దానిని చేయుట నాకు కలుగటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నానేమో. జాగ్రత్తగా ఈ పౌలు మాటలను మనము ఆలోచన చేస్తే, మేలైనది చేయాలని ఆశపడుతున్నాడు. ఈ లోక ప్రజలకు కానీ, నీ బంధువులకు కానీ, నీ రక్త సంబంధులకు కానీ, నీ ఇరుగు పొరుగు వారికి కానీ, నిన్ను ఆశ్రయించి నీ కొరకు నీ దగ్గరకు వచ్చిన వ్యక్తులు వారందరికీ మేలు చేయాలని ఇక్కడ పౌలు ఆశపడ్డాడు. పౌలు మనకేం మాదిరి ఉంచాడంటే, మేలైనది చేయాలని ఆశ కలిగిన వ్యక్తిగా పౌలు కనపడుతున్నాడు. మన జీవితంలో మేలైనది చేయగలుగుతున్నామా? మేలైనది చేయగలుగుతున్నామా? ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట అంటాడు, ఎవరైతే మేలు చేస్తారో, ఎవరైతే దేవుణ్ణి చూసారో వారు మాత్రమే మేలు చేస్తారు, వారు మాత్రమే దేవుని సంబంధని ఎఫెసీయులకు రాసిన పత్రికలో రాయబడి ఉన్నది. దేవుణ్ణి చూసిన వారు మాత్రమే మేలు చేయగలిగిన వ్యక్తులుగా ఉంటారు. దేవుణ్ణి ఎరిగిన వ్యక్తులు మాత్రమే మేలు చేయగలుగుతారు. వారికి కీడు చేయాలన్న ఆలోచన రాదు, వారు ఇతరులను బాధ పెట్టాలన్న కోరికలు వారి జీవితంలో ఉండదు. యేసుక్రీస్తు ప్రభువుని తన హృదయంలోకి ఆహ్వానించుకున్న వ్యక్తులు, యేసుక్రీస్తు ప్రభువుతో నిత్యము ఆయనతో సహవాసం చేస్తున్న ప్రజలలో, విశ్వాసులలో ఎప్పుడు కూడా ఇతరులకు సహాయం చేయాలి, ఇతరులకు మేలు చేయాలి. వారి కష్టాల్లో ఉన్నప్పుడు, వారి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, వారి సమస్యల్లో ఉన్నప్పుడు వారికి మేలు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. మేలు చేసే వ్యక్తులు మాత్రమే దేవుని సంబంధులు, వారు మాత్రమే దేవుణ్ణి చూసిన వ్యక్తులు. ఆ కాంటెస్ట్ మీరు జాగ్రత్తగా చదివితే, దేవుణ్ణి ఎరిగిన వ్యక్తులు మేలు చేస్తారు, వారు మాత్రమే దేవుని సంబంధులని అక్కడ స్పష్టంగా రాయబడి ఉన్నది. క్రైస్తవ బిడ్డలు, దేవుని ప్రజలు, ఈ సత్యాన్ని మనము మన మధ్యలో నుండి ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. మనకు చేతనైనంత మట్టుకు, మనము చేయగలిగినంత మట్టుకు మేలు చేయడమే, మేలు చేయడమే. అది ఒకవేళ మనకు కష్టమైన పరిస్థితుల్లో కూడా మేలు చేయగలిగే వ్యక్తులుగా మనం ఉండాలా. ఎందుకంటే అటువంటి మేలు చేస్తేనే దేవునికి ఇష్టమైన యాగం అంటున్నాడు, దేవునికి ఇష్టమైన అర్పణ అంటున్నాడు. దేవుడు ఆయన సంతోషించేది మనము చేయలేకపోతే, ఆయనకు మహిమ తెచ్చేది మనము చేయలేకపోతే, ఆయన్ని గణపరిచేది మనము చేయలేకపోతే మన భక్తి జీవితము వ్యర్థము, మన భక్తి జీవితము, మన విశ్వాసము వ్యర్థము. మనము క్రైస్తవుడిగా పిలువబడుట వ్యర్థమే, వ్యర్థమే. మనము మేలైనది చేసే వ్యక్తులుగా ఉండాలా. పౌలు భక్తుడు మేలైనది చేయడానికి, మేలు చేయడానికి ఆశ కలిగిన వ్యక్తిగా ఇక్కడ మనము వాక్యంలో చూడగలుగుతున్నాము. ఒకవేళ ఆయన శరీరమందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది, కానీ దానిని చేయట నాకు కలుగట్లేదంటున్నాడు. ఒకవేళ
మేలు చేసే సమయాల్లో, ప్రజలకు సహకారం చేసే సమయాల్లో, ఇరుగు పొరుగు వారికి ఆపదల్లో సహాయం చేసే సమయాల్లో ఒక్కోసారి మనకు శోధనలు వస్తాయి, ఒక్కోసారి మనం ఇబ్బందులు పడవలసి వస్తుంది. కానీ ప్రభువు చిత్తానుసారముగా ప్రభువు తన మాట చెప్పున మాత్రమే మనము మేలైనది చేయడానికి మనం ముందుకు వెళ్ళాలా. మన సొంత నిర్ణయాలు, మన సొంత ఆలోచనలు, మన సొంత కోరికల మేరకు మనం ఎప్పుడు కూడా మనం ముందుకు వెళ్ళొద్దు. ఇది ఎవరైనా మనల్ని అడిగినప్పుడు దేవుని చిత్తము కొరకు కనిపెట్టి ఈ ప్రజలకు ఇది చేయడానికి దేవుని చిత్తము కొరకు మనం కనిపెట్టి ఆ మేలును చేస్తే దాని ద్వారా వారు దీవించబడతారు. అంత మాత్రమే కాదు, దాని ద్వారా వారి కుటుంబాలు, వారి పిల్లలంతా కూడా ఆశీర్వదించబడతారు. అనేక మంది వ్యక్తులను మనం చూస్తే వారు దేవునికి విజ్ఞాపన చేసిన దాన్ని బట్టి తన ఇరుగు పొరుగు వారి విశ్వాసులను వారికి ఉపయోగకరముగా, వారికి మేలు చేసే కరముగా, ఆపదలను ఆదుకునే వ్యక్తులుగా అనేక మంది వ్యక్తులను దేవుడు పంపిస్తా ఉంటాడు. అనేక మందిని మీరు చూసినట్లయితే వారు తినడానికి తిండి లేని వ్యక్తులుగా ఉన్నప్పుడు, కొంతమంది వ్యక్తులు కట్టుకోవడానికి బట్టలు లేక ఇబ్బందులు పడుతూ కుటుంబాన్ని పోషించుకోలేనప్పుడు వారు కన్నీటి ప్రార్థన చేస్తారు, కన్నీటి విజ్ఞాపన చేస్తారు. ప్రభు కొరకు ఎదురు చూస్తూ ఉపవాసాలుండి వారు చేసే ప్రార్థన ద్వారా సేవకులను కానీ, నీ తోటి విశ్వాసులను కానీ, నీ ఇరుగు పొరుగు వారిని కానీ దేవుడు ప్రేరేపించి వారికి ఆ మేలు చేయడానికి ఇష్టపడతాడు. ఇక్కడ పౌలు మేలు చేయాలని ఇష్టపడుతున్నాడు. మనకేం చెప్తున్నాడంటే పౌలు, ఆ దేవునికి ఇష్టమైన యాగములు ఏంటంటే మనము మేలు చేసే వ్యక్తులుగా ఉంటేనే దేవునికి ఇష్టమైన యాగం అని చెప్తున్నాడు. ఇదిన మనము నేర్చుకోవలసిన విషయములు ఏంటంటే, క్రీస్తుని ఎరిగిన వ్యక్తులు మనము, క్రీస్తు ముఖ తేజస్సు మన జీవితంలో ఉంది, క్రీస్తు ప్రేమ మనం కలిగి ఉన్నాము, ఇతరులకు సహాయం చేసే వ్యక్తులుగా ఉండాలా. కష్టాల్లో, నష్టాల్లో, ఇబ్బందుల్లో, ఆపదల్లో మనము ఆదుకునే వ్యక్తులుగా ఉండాలా. పౌలు ఆశ కలిగి ఉన్నాడు. దేని కొరకు అంటే ఇతరులకు మేలు చేయాలని ఆశ కలిగి ఉన్నాడు. ఇతరులకు మేలు చేయాలని ఆశ కలిగి ఉన్నాడు. ఇంకొక విషయాన్ని కూడా నేను మీకు చెప్తాను. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 33వ వచనము, ఎవని వెండైనను బంగారమైనను వస్త్రములైనను నేను ఆశింపలేదు, నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్న వారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. ఇక్కడ పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడంటే, సంపాదన మీద ఆశ లేదు, డబ్బుల మీద ఆశ లేదు, బంగారం మీద ఆశ లేదు, వెండి మీద ఆశ లేదు, ఆస్తుల మీద, స్థలాల మీద, భూముల మీద ఆయనకి ఆశ లేదని చెప్తున్నాడు. మరి దేని మీద ఆశ ఉన్నది ఆయనకి? దేని మీద ఆశ ఉన్నదంటే దేవుని పని మీద ఆయనకు ఆశ ఉన్నది. దేవుని పని మీద ఆయనకు ఆశ ఉంది. ఈ లోక సంపాదన కానీ, ఈ లోక డబ్బును కానీ, ఈ లోక వ్యామోహాన్ని కానీ, లోక అధికారానికి కానీ నేను మాత్రమే కనపడాలా. మనము అనేక మందిరాల్లో చూస్తే వారందరూ అనుకుంటారు, నేను ప్రత్యేకముగా కనపడాలా, నేను గొప్పవాడిగా కనపడాలా, నా స్టేటస్ ఎక్కువగా కనపడాలా అని సెల్ఫ్ బూస్టింగ్ చెప్పుకుంటూ పైకి కనపడాలనే వ్యక్తులను మనము చూస్తాము. వారు అధికారాన్ని కోరుకుంటున్నారు. బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది అది. ఎందుకంటే దేవుణ్ణి ఎరగలేదు కనుక, దేవుని వాక్యము వారి జీవితంలో లేదు కనుక, వారు విరిగి నలిగి దేవునికి వారు సమర్పించుకోలేదు కనుక, వారు విరిగి నలిగిన హృదయాన్ని ప్రభు కొరకు నిలబెట్టుకోలేకపోతున్నారు కనుక వారు దేన్ని కోరుకుంటున్నారంటే లోక అధికారాన్ని, సంఘ అధికారాన్ని, లోక పెత్తనము,
ప్రజల మధ్య అధికారాన్ని వారు కోరుకుంటున్నారు. నేను చెప్పే మాటలు విశ్వాసుల కోసం చెప్తున్నాను. దేవుని సంఘాల్లో ఈ విధంగా అధికారాలు కోరుకుంటారు, పెత్తనములు చెలాయించాలని ఆశపడతా ఉంటారు. పౌలు భక్తుడు అది కోరుకోలేదు, అధికారాన్ని కోరుకోలేదు, డబ్బులు సంపాదించుకోవాలని కోరుకోలేదు, పెత్తనం చేయాలని ఆశపడతలేదు. పౌలు భక్తుడు దేని కోరుకున్నాడంటే దేవుని పరిచర్య, దేవుని పని, సువార్తను వెదజల్లాలి, నశించిపోతున్న ఆత్మలను రక్షించాలి, తన బంధువులను, తన రక్త సంబంధులను రక్షణలోకి నడిపించాలి, ఇతరులకు మేలు చేయాలని పౌలు భక్తుడు ఆశపడ్డాడు. పౌలు భక్తుడు ఆయన కూడా ఒక మనిషేనండి, ఆయన కూడా దైవ స్వరూపము కాదు, ఆయన కూడా ఒక మనిషే, ఒక మానవుడే. కానీ తన హృదయంలో ప్రభుకి విలువైన స్థానాన్ని ఇచ్చాడు, ప్రభుకి స్థానం ఇచ్చాడు. కనుక హృదయము కపటమైన చెడ్డ తలంపులు లేకుండా, అర్థమైన మాటలు, అర్థమైన ఆలోచనలు లేకుండా ప్రభు కొరకు బ్రతికాడు. కనుక ప్రభువు అనేక వరములతో, తలంతులతో ఆయన దీవించాడు, ఆశీర్వదించాడు. నిన్ను నన్ను ఎందుకు ఆశీర్వదించట్లేదు? నిన్ను నన్ను ఎందుకు దీవించట్లేదు? నీకు నాకు ఎందుకు క్షేమం ఇవ్వట్లేదు? నీకు నాకు ఎందుకు ఈ బలహీనతలు, ఈ అనారోగ్యాలు, ఈ అన్ని బాధలు ఎందుకంటే మన భక్తి, మన విశ్వాసము ఏ విధంగా ఉన్నది, మన భక్తి జీవితం ఏ విధంగా ఉన్నదో ఆలోచన చేసుకోవట్లేదు. దేని కొరకు పౌలు ఆశపడ్డాడో దానికి వ్యతిరేకముగా మనం ఆశ కలిగి జీవిస్తున్నాము. దేని కొరకు పౌలు ఆశపడ్డాడో, దేని నిమిత్తము ముందుకు కొనసాగాడో, ఏ విశ్వాసంతో అయితే నిలబడ్డాడో పౌలు, దానికి మనమందరము కూడా వ్యతిరేకముగా జీవిస్తున్నాం. అందుకనే మన జీవితంలో కష్టాలు, అందుకనే మన జీవితంలో బాధలు, అందుకనే మన జీవితంలో సమస్యలు, అందుకనే మన కుటుంబంలో కన్నీటి వేదనలు, రోదనలు, అనారోగ్యాలు, అస్వస్థతలు. భక్తుల జీవితాన్ని మనం ఒకసారి చూస్తే, భక్తుల జీవితంలో దేవునికి ఇష్టముగా జీవించిన వ్యక్తులు ఉన్నారు. హనోకు దేవునితో నడిచి వెళ్ళిపోయాడు. హనోకు దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఉన్నాడు కనుక దేవునితో నడిచి వెళ్ళిపోయాడు. హనోకు మరణించినట్లు బైబిల్ గ్రంథంలో రాయబడి లేదు. భక్తులు మాదిరిగా మన జీవితాన్ని ఎందుకు మార్చుకోలేకపోతున్నాము? మన ఆశలు, మన కోరికలన్నీ కూడా ఈ లోకంలో ఉన్న వ్యామోహాలు మాత్రమే. ఈ లోక కోరికలు, ఈ లోకంలో ఉన్న తిండి, ఈ లోకంలో ఉన్న ఆశలు, అన్ని వస్తువుల కోసం, దుస్తుల కోసము రకరకాల ఆలోచనలు మనము కలిగి ఉన్నాము. కానీ పౌలు భక్తుడు ఆలోచన, ఆశ ఏమిటంటే ప్రభువు కొరకు, దేవుని కొరకు పని చేయాలి, దేవుని కొరకు నిలబడాలి, దేవుని కొరకు తన సమస్తాన్ని త్యాగం చేసుకున్న వ్యక్తి, సమస్తాన్ని త్యాగం చేసుకున్న వ్యక్తి. మనము పౌలు జీవితాన్ని మీ ఎదుట ఉంచడానికి నేను ఇష్టపడ్డాను. పౌలు దేని కొరకు ఆశ కలిగి ఉన్నాడు మీ ఎదుట ఉంచాను. పౌలు జీవితం నుండి మనము నేర్చుకోవలసింది ఏంటి? పౌలు జీవితం నుండి మనము పొందుకోవలసినది ఏమిటి? మనము వాక్యాన్ని విని వదిలిపెట్టే వ్యక్తులుగా ఉన్నామేమో, మనం వాక్యాన్ని వినకుండా మన జీవితంలో అన్వయించకుండా ఉండే వ్యక్తులుగా ఉన్నామేమో. ప్రభువు బాధపడుతున్నాడు, ప్రభువు దుఃఖిస్తున్నాడు. ఇవన్నీ కూడా మన కుటుంబాలు, మనము మేలులు పొందుకోవడానికి, మన కుటుంబాలు దీవించబడ్డానికి, ఇతరులకు మాదిరిగా మనం ఉండడానికి. ఒక హత్య చేసే అంతకుడు చూస్తే ఆయన వృత్తి ఏంటంటే మనుషులను చంపివేయడమే, మనుషులను పాడు చేయడమే, మనుషుల్ని నరహంతకులుగా చేయడమే వాని ఉద్దేశము. కానీ ఒక దినాన యేసుక్రీస్తు ప్రభు ప్రేమ వాని జీవితంలో ఉంటే, యేసుక్రీస్తు ప్రేమ వాడు తెలుసుకుంటే, హంతకుడు
ఆ మనుష్యులు చంపే ఆ వ్యక్తి మనుష్యులను రక్షించే వ్యక్తిగా మార్చబడతాడు. మనుష్యుల కొరకు బ్రతికే వ్యక్తిగా మార్చబడతాడు. మనుష్యుల జీవితాలను నిలబెట్టే వ్యక్తులుగా మార్చబడతాడేమో. ఈ దినమున మనము దేని కొరకు పరిగెడుతున్నాము? ఈ దినమున మనము దేని కొరకు ఆశ కలిగి జీవిస్తున్నాము? మనము దేని కొరకు పరిగెత్తే వ్యక్తులుగా ఉన్నామో ఒక ఆలోచన చేసుకోవాలా, ఒక ఆలోచన చేసుకోవాలి. పౌలు దేని కొరకు ఆశ కలిగి ఉన్నాడో కొన్ని విషయాలు చెప్పాను. పౌలుకు వేటి యందు ఆశ లేదో రాబోయే రోజుల్లో చెప్తాను. పౌలు యొక్క ఆనందం కొరకు కూడా రాబోయే దినములలో మీకు చెప్తాను. పౌలు జీవితాన్ని మీ ఎదుట ఉంచి మన జీవితాల్లో అన్వయించుకొని పౌలు భక్తుడిలాగా, పౌలు భక్తుడు మాదిరిగా మనము జీవించడానికి మనము అట్టి సహాయం దేవుడు మనకు దయచేయరుగాక. ప్రార్థన చేసుకుందాం. ఈ దినమున సిద్ధపాటు విజ్ఞాపన కూడిక మనం కలిగి ఉన్నాం కనుక అనేక మంది ప్రజల కోసము మనము ప్రార్థన చేద్దాం. అనేక మంది ప్రజల కోసము మనము విజ్ఞాపన చేయడానికి ఈ సిద్ధపాటు విజ్ఞాపన కూడిక మనము కలిగి ఉన్నాం. ఈ సిద్ధపాటు విజ్ఞాపన